హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే వీడియోలో వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఈ రాశి వారికి వారి జీవితంలో ఒక అతిపెద్ద సంఘటన జరగబోతుంది. ఆ సంఘటన ఏమిటి, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఎలాంటి పరిహారాలను పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు, అలాగే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మరియు జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. ఈ రాశి జ్యోతిష చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు బంధాలకి, అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు శత్రువులను కూడా మిత్రులుగా భావించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు దాన ధర్మాలను ఎక్కువగా చేస్తారు. అలాగే వృశ్చిక రాశి వారికి వారి యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వల్ల ప్రతి విషయంలోనూ శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి గల విద్యార్థులు ఈ సమయంలో వారి యొక్క చదువు విషయంలో శుభవార్తలను వింటారు. అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులు ఈ సమయంలో వారు కోరుకున్న ప్రదేశానికి వారి ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవ్వడంతో పాటుగా ప్రమోషన్స్ కూడా పొందుతారు. అంతేకాకుండా ఈ రాశి గల నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే ఈ రాశి గల కళాకారులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలాగే వృశ్చిక రాశి గల వ్యాపారస్తులు ఈ సమయంలో వారు చేసే వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు. అలాగే ఈ రాశి గల రాజకీయ నాయకులకు మరియు క్రీడాకారులకు ఈ సమయంలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే మీకు ఇప్పటి వరకు ఉన్న ఆర్థికపరమైన సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. అలాగే ఈ రాశి గల భార్యాభర్తలు ఈ సమయంలో ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో తమ తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో విహారయాత్రలకు వెళ్తారు. అలాగే ఈ రాశి వారు ఇంట్లో ఈ సమయంలో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో అనేక శుభవార్తలను వింటారు. వారి జీవితంలో ఒక పెద్ద సంఘటన జరగబోతుంది. ఈ సంఘటన కారణంగా ఈ రాశి వారు వారి జీవితంలో అదృష్టాన్ని పొందబోతున్నారు. అంతేకాకుండా ఈ రాశి వారికి 6వ తారీఖున వారి జీవితంలో జరగబోయే ఆ సంఘటన వారి జీవితంలో ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని సాధించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వృశ్చిక రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.